సినీ హీరో వరుణ్ తేజ్కు పశ్చిమ గోదావరి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. జనసేన పార్టీ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి నాగబాబును గెలిపించాలంటూ వరుణ్ తేజ్ రోడ్ షోలో పాల్గొన్నారు. తన బాబాయ్ తరపున పవన్ కళ్యాణ్ తరపున ప్రజల కోసం పార్టీ పెట్టారని ఆయన గెలిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉంటున్న వరుణ్ తేజ్తో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. చెగువేరా కదం శేషేంద్రుడి పదం నీ బలమై చలో సైనికుడా చలో అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన నాకేదో వేరే పనుల వల్ల లేట్గా స్టార్ట్ చేసి వచ్చింది. బట్ మన ఎలక్షన్ కోడ్ వచ్చేవరకు 9th ఈవినింగ్ ఇచ్చినట్టున్నారు. సో అప్పటి వరకు మ్యాక్సిమం ఐల్ పుట్ ఇన్ ఆల్ మై ఎఫర్ట్. సో ఆ టైం వరకు ఎంత కుదిరితే అంత వీళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారు. రోడ్ షో ఎక్కడి వరకు వెళ్ళాలి, రూట్ మ్యాప్ వేస్తున్నారు. బికాజ్ ఈ 7 నియోజకవర్గాల్లో ఎక్కడి వరకు కుదిరితే అంతవరకు టిల్ ద ఎండ్ ఆఫ్ లాస్ట్ మినిట్ ఆఫ్ ప్రచారం ఉండే వరకు చేద్దాం. మా బంధువులు మేము ఎప్పుడూ టచ్లోనే ఉంటాం. కొత్తగా కలవడానికి ఏమీ లేదు. వీ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ అవర్ రిలేటివ్స్. ఈసారికి వచ్చినప్పటికీ ఇన్ఫ్యాక్ట్ నాన్న నాకు కరెక్ట్గా నేను యూఎస్లో మన ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఫోన్ చేసి చెప్పారు, ఇలా బాబాయ్ పార్టీ నుంచి పిలుపు వచ్చింది, ఇలా ఎంపీ అభ్యర్థిగా చేయమంటున్నారు ఇట్లా అని చెప్పి. బట్ ఆయన నాకు చెప్పడం కూడా నేను అదే అన్నాను మా ఫాదర్తో కూడా. ఫస్ట్ టైం బాబాయ్ లాంటి పెద్ద ఆయన జనాలకి హెల్ప్ చేయడానికి ప్రజాసేవ కోసం దిగుతున్నప్పుడు మన ఫ్యామిలీ నుంచి ఎవరైనా కూడా ఎంతమంది అయినా కూడా మనం డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. అండ్ మా నాన్న కూడా నన్ను అడిగినప్పుడు పర్మిషన్ లాగే అడగలేదు నన్ను, బట్ చెప్పాలి కదా అని చెప్పారు. అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ. డెఫినెట్గా బాబాయ్ సైడ్లో మనం ఉండి ఆయన ఫైట్లో మనం కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మేము వి గాట్ ఇన్. డెఫినెట్గా అభిమానులు అనేవాళ్ళు మాకు సినిమా టైంలో నుంచి చాలా సపోర్టివ్గా అన్కండిషనల్గా ఉంటారు. అంటే ఏమి ఆశించరు మా దగ్గర నుంచి, జస్ట్ లవ్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళకి వాళ్ళ సైడ్ వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి బాబాయ్ ప్రయత్నం ఇదంతా. అండ్ డెఫినెట్లీ ఇట్స్ చాలా ఆనందంగా ఉంటుంది అందరం చూసినప్పుడు. అండ్ వాళ్ళ సైడ్కి వాళ్ళకి ఏం కావాలో అన్నీ మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. అండ్ డెఫినెట్గా ఐ పర్సనలీ ఫీల్ మా నాన్నగారు కానీ కళ్యాణ్ బాబాయ్ గారు కానీ జనసేన పెట్టి ఫామ్ చేసినందుకు ఆ మేనిఫెస్టో చదివాను నేను. అండ్ దే హ్యావ్ సర్టన్ సెట్ ఆఫ్ రూల్స్ దే వాంట్ టు డూ అండ్ ఇంప్లిమెంట్. సో ఈ కరప్ట్ ఫ్రీ గవర్నమెంట్ తీసుకురావడానికి అండ్ దాని సైడ్కి జనం అందరికీ హెల్ప్ అవుద్ది అలాంటిది వస్తే. సో దాని సైడ్ నేను సపోర్ట్ చేయడానికి వచ్చాను. మాకు వ్యక్తిగత విమర్శలు చిన్నప్పటి నుంచి అలవాటు, మాకు కొత్త ఏం కాదు. సో ఇట్స్ రియలీ నాట్ ఎ బిగ్ డీల్. మేము అది చూసుకుని తరిమేస్తాం. ఎందుకంటే ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్గా అది ఆపడానికి 100 ఫోర్సెస్ వస్తాయి. అవన్నీ ఎదుర్కొంటాం. మీరు అదే అన్నారు మా అభిమానులు ఉన్నారని చెప్పి, వాళ్ళ సైడ్ సపోర్ట్ మాకు ఉంది కాబట్టి వీ కెన్ క్రాస్ ఎనీ ఆఫ్ దిస్ అండ్ గో ఫార్వర్డ్. డెఫినెట్గా మా నాన్నగారిని చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ మా ఫాదర్ పాలిటిక్స్ సైడ్ వెళ్ళాలి అనే ఉద్దేశం ఆయనకి చిన్నప్పటి నుంచి లేదు.
అండ్ ఐ నో హౌ వెల్ రెడ్ మై ఫాదర్ ఇస్, ఎంత చదువుకున్నారు, ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంది సొసైటీ పైన, లేకపోతే వేరియస్ పొలిటికల్ రీజన్స్ మీద. అండ్ ఎప్పుడూ అండ్ ఐ నో పర్సనలీ చిన్నప్పటి నుంచి ఆయనకి ఎప్పుడూ డబ్బు మనిషి కాదు. ఆయనకి ఎంత చిరంజీవి గారు తమ్ముడైనా, పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య, ఆయనకి చాలా ఈజీ డబ్బులు చేసుకోవాలన్నా వాళ్ళతో సినిమాలకి. బట్ హీ నెవర్ వెంట్ ఫార్వర్డ్ దట్. ఆయన డబ్బు మనిషి కాదు ఆయన. ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎప్పుడు జనాలకు హెల్ప్ చేయాలన్న విషయం చెప్తూ ఉంటారు. ఐ నో హీ కెన్ డెఫినెట్లీ బీ అ గుడ్ లీడర్. అండ్ ఈ నర్సాపురం కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పటికీ ఎంత కాదని ఇట్స్ అవర్ హోమ్ టౌన్. మా ఫాదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇదే ఆచంట్లో, ఆయన ఇక్కడే ఉండేవారండి, ఆచంట ప్రకాష్ కుమార్. అండ్ వీ హ్యావ్ అ రూట్స్ హియర్. అండ్ మా నాన్న ఎంత కాదన్నా హీస్ టోటలీ ఫోకస్ టువర్డ్స్ హెల్పింగ్ పీపుల్. ఇప్పుడు he wants to completely give his time and attention to the people of Narsapuram. And ఆయన అదే అన్నారు. నేను యూఎస్లో ఉన్నప్పుడు చూసాను వీడియోస్లో. హీ సెడ్, నేను గెలిచినా గెలవపోయినా భీమవరంకి మారి ఇక్కడ ఉంటాను నేను ఇప్పటి నుంచి, లైక్ ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే ఉంటానని అన్నారు. డెఫినెట్గా హీఈస్ ప్లానింగ్ టు ఏమంటారు, ఆయనకున్న రెస్ట్ ఆఫ్ హిస్ టైమ్ హీ వాంట్స్ టు గివ్ ఇట్ ఫర్ పీపుల్. అలా సెల్ఫ్లెస్గా జనాలకి ఇచ్చేవాళ్ళే లీడర్ ఎన్నుకోవాలి, అలాంటి ఆయనకి ఓటేయాలని అనుకుంటున్నాను నేను. పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న, ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం మిన్న, ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. రాసైనిక కదలి రాసైనిక, జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. చెగువేరా కదం, శేషేంద్రుడి పదం, నీ బలమై చలో సైనికుడా చలో. అలు పెరుగని గళం మన అందరి బలం, అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత, తనువున కణకణం జనసేవకు పణం, సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం. రాసైనిక కదలి రాసైనిక, జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన. ఈరోజు ఆచంట నియోజకవర్గంలో నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి కొణిదెల నాగేంద్రబాబు గారి కుమారుడు వరుణ్ తేజ్ గారు మరియు ఆచంట అసెంబ్లీ అభ్యర్థి జమాది విజయరామ్ గారు కలిసి సిద్ధాంతంలోని అన్ని గ్రామాలు, అలాగే ఆచంటలోని అన్ని గ్రామాలు కలిసి ఈరోజు రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు పెనుగొండ మండలం అంతా కూడా పూర్తయింది. పెనుగొండ మండలంలోని అనేక గ్రామాలు ఈరోజు పర్యటనలో సుమారు 1000 మోటార్ సైకిల్తో, కనీసం 15-20 కార్లతోటి, కనీసం 2-3 మంది జనం గంటలాగా అసలు ఎంత అద్భుతమైనటువంటి రోడ్ షో చూస్తుంటే జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద ఎంత అద్భుతమైనటువంటి ఆదరణ కనిపిస్తుందో అర్థమవుతుంది. ఈ ఆదరణ ఏంటో మీరు స్వయంగా ఈరోజు చూడొచ్చు. ఇక్కడ సుమారు వేలాది మంది వరుణ్ తేజ్ గారిని చూడడానికి కూడా ఆయన బస్ చేసినటువంటి విజయరామ్ గారి ఇంటికి కూడా రావడం జరిగింది. ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యలని కొణిదెల నాగేంద్రబాబు గారు
వారి యొక్క పర్యటనలో సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి సమస్యల నుంచి అతి పెద్ద సమస్యల వరకు కూడా ఆయన కూలంకషంగా ఆయన గ్రహించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఏ ప్రాంతాలకు వెళ్తే ఎటువంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి కూడా అన్నీ కూడా ఆయన అర్థం చేసుకుని వాటి యొక్క పరిష్కారం కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో తయారు చేసి ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి నియోజకవర్గం సెపరేట్గా ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ రకమైనటువంటి ప్రణాళికతోటి ఆయన నెగ్గిన తర్వాత వాటిని 5 సంవత్సరాలు సాధించడానికి ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నారు. ఈ యొక్క పర్యటనలో నాగేంద్రబాబు గారి యొక్క పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే ఈ రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా జరిగి తీరుతుందనేది సుమారు 25 పార్లమెంట్లోనూ 10 పార్లమెంట్ స్థానాలకు పైగా మేము గెలుచుకునే అవకాశం ఉంది. మేము క్యాండిడేట్ సెలక్షన్స్కి ముందు 30-35 రావచ్చేమో ఎమ్మెల్యే సీట్లు అని అనుకునే పరిస్థితి ఈరోజు క్యాండిడేట్ సెలక్షన్స్ అయిన తర్వాత రోజుకి ఈ జనసేన పార్టీ పెరుగుతున్నటువంటి ప్రజా ఆదరణ చూస్తుంటే సుమారు 80-90 సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఈరోజు మాకు కనిపిస్తుంది. చిన్న పిల్లల దగ్గరించి ఇది కూడా చూడండి, చిన్న పిల్లల దగ్గరించి చాలా పెద్దవాళ్ళ వరకు సుమారు 80-85 సంవత్సరాల వరకు పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ అన్ని వర్గాల్లోనూ ముఖ్యంగా అట్టడుగు వర్గాలు ఎందుకంటే ఈ రెండు కుటుంబ పార్టీలు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఆ రెండు పార్టీలు కూడా వాళ్ళ యొక్క సొంత కుటుంబ శ్రేయస్సు మాత్రమే చూసుకున్నారు తప్పితే ఈ యొక్క అట్టడుగు వర్గాల యొక్క ప్రజా శ్రేయస్సు ఏమాత్రం కూడా చూడని ఈ పరిస్థితిలో మొత్తం రాష్ట్రంలో అన్ని అట్టడుగున్న ప్రజలు, బలహీన వర్గాలు, హరిజనులు, గిరిజనులు, కాపులు కానివ్వండి అన్ని, అలాగే ఆర్థికంగా బలహీనమైనటువంటి ఉన్నత సంపన్న వర్గాలు, ఉన్నతమైనటువంటి వర్గాల్లో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలి. ఇటువంటి ఒక నీతివంతమైన వ్యక్తి, ఒక మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అటువంటి నాయకత్వం కావాలనే ఆలోచన ప్రజలు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాం. రాబోయే మే నెల 23 దాటిన తర్వాత ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం రావడం ఖాయం అని చెప్పేసి ఈరోజు జన సమూహాన్ని చూస్తుంటే అందరికీ కూడా అర్థమవుతుంది. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న, ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం మిన్న. Please subscribe New Waves.